హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సాంఘిక సంక్షేమ భవనంలో ఎంబీసీ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టిన జర్పేటి జైపాల్. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు పందిగోటి ఎల్లయ్య, జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల వెంకటేష్, వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎత్తరి మారయ్య తదితరులతో కలిసి జైపాల్కు పుష్పగుచ్చాలతో శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎత్తరి అంతయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఉత్పత్తుల మల్లేష్, లక్ష్మీకాంతయ్య, సంపంగి ప్రభాకర్, గండయ్య, పల్లపు మల్లేష్, గోగుల రమేష్, శేఖర్, శివరాత్రి వెంకటేష్, నవీన్ మరియు భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు హాజరయ్యారు. అనంతరం సంక్షేమ మీడియాతో మాట్లాడిన మా సంఘం మరి మన వడ్డెర విద్యార్థి మన జర్పేటి జైపాల్ గారికి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు ఈరోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మరి మంత్రుల సమక్షంలో మరి తెలంగాణ రాష్ట్ర వడ్డెర్ల కుల బాంధవుల సమక్షంలో బ్రహ్మాండంగా మరి ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో సీనియర్ నాయకులు అందరూ మరి కుల బాంధవులు పెద్దలు అందరూ అన్ని జిల్లాల నుండి వచ్చి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరి నా కుల బాంధవులందరికీ పాదాభివందనం చేస్తున్నాను. మరి అలాగే ఈ యొక్క ఎంబీసీ కార్పొరేషన్ చైర్మనే కాకుండా మరి ఎప్పటి నుండో మరి ఎస్టీ ఒక కోరిక ఉంది. ఎప్పటి నుంచో గత 40 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నారు మా పెద్దలు. మరి ఇప్పుడు కూడా మరి దానికోసము మరి నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి ఇదే ప్రభుత్వము అలాగే ఈ వడ్డెర్లను గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చినట్టయితే మరి మా పిల్లల చదువులు మరి మా యొక్క వడ్డెర్ల బతుకులు మరి ఎంతో ముందుకు వెళ్తాయని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కోరడమైంది. మరి అలాగే మరి చిన్న అవకాశాలు మా యొక్క కుల బాంధవులు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు మరి వాళ్ళని గుర్తించి డైరెక్టర్లు కానీ మరి ఇంకా చైర్మన్లు కానీ ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున మేము డిమాండ్ చేస్తున్నాం.